బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యామా సుందరం వాదించారు. ఇరు పక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని కోర్టు దృష్టికి అభిషేక్ మను సంఘ్వి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ రీజనబుల్ టైం అంటే ఏంటి అని సింఘ్వీని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం చాలా ఇబ్బందికరంగా ఉందని, సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వారి తీరు పూర్తిగా మారిపోతోందని వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యామా సుందరం మరోసారి ప్రస్తావించారు. ఉప ఎన్నికలు రావు, స్పీకర్ తరపున కూడా చెబుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో మాట్లాడితే ఏ కోర్టు నుంచి అయినా రక్షణ ఉంటుందని అన్నారని చెప్పారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ సీఎం కనీసం స్వీయ నియంత్రణ పాటించలేరా? గతంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ తరువాత కూడా ఇలాగే వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు. మరోవైపు అభిషేక్ మను సింఘ్వి కలగజేసుకొని ప్రతిపక్షం నుంచి అంతకు మించింది రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది. సీఎం మాటలు కోర్టు ధిక్కరం కింద తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము సంవయనం పాటిస్తున్నాం, మిగతా 2 వ్యవస్థలు అదే గౌరవంతో ఉండాలని సూచించారు. స్పీకర్కు ఫిర్యాదు చేసిన తర్వాత కోర్టు కేసులో తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని చూశారని సింఘ్వి పేర్కొనగా, సింగిల్ జడ్జి ఇచ్చిన సూచనలను సానుకూలంగా తీసుకొని ఉంటే కేసు ఇక్కడి వరకు వచ్చేది కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు. గతంలో భూమి కబ్జా కేసులో జీవన్ రెడ్డిపై చేవెళ్ల మోకిల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ఈ కేసులో మోకిల పోలీస్ స్టేషన్లో జీవన్ రెడ్డి విచారణకు హాజరు కాగా పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. అయితే ఇదే కేసులో గతంలో పోలీసుల విచారణకు హాజరైన జీవన్ రెడ్డి తాను ఎలాంటి భూమిని కబ్జా చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు తాను సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లు తెలిపారు. అలాగే పోలీసులు పిలిస్తే విచారణకు హాజరు అవుతానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపుతో భాగంగానే ఈ కేసులు పెట్టి విచారణకు తిప్పుతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. లక్ష్మీనగర్కు చెందిన సులేమాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈతకు వెళ్లిన 2 కుమారులను నీళ్లలో మునిగిపోగా వారిని కాపాడేందుకు వెళ్లిన తండ్రి సులేమాన్ సైతం నీటిలో మునిగిపోయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరాధయాత్ర కానీ వెళ్ళిపోయారండి. వాళ్ళు సంతోషంగా గడపని కనిపోయినారు. కానీ విషాదం నడిపింది మా ఇంట్లో. తండ్రి 2 కొడుకులు. వాడు తండ్రి నాకు తమ్ముడే తడుస్తాయన, సొంత తమ్ముడు. 2 కొడుకులు అనేవి.
సులేమాన్ పేరు, తండ్రి పేరు సులేమాన్, పిల్లల పేరు పెద్ద పేరు ఫరాను, చిన్న పేరు ఫైజాన్. అది 31వ తేదీ ఏమో పిల్లలకి ఎగ్జామ్ ఉండే, ఆ పాపకి 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నందుకు ఆ రోజు పోకుండా మరుసటి రోజు పోయినా అన్నమాట వాళ్ళు. ఇన్సిడెంట్ జరిగింది అంతే. వాళ్ళు స్నానగానే దిగినారనిపించి నాకు తెలుసు. నేను ఈయనే ఉన్న కర్రలో ఉన్నా, అక్కడ సుంకేశ్వర్లో నేను లేను. అక్కడ జరిగింది అంత చెప్తుంటే నేను విన్నా అంతవరకే. విహారయాత్రకి పోయినారు అంతే. దేనికి వీళ్ళ ఏం ఇబ్బంది లేదు, ఎవరు ఏం మాకు ఏం అనుమానం లేదు మనకు. జస్ట్ ఇది ఇన్సిడెంట్ అంతవరకే. టూర్కి వెళ్ళామన్న సుంకేశ్వర రోడ్కి. మా బావ ఆయన, మా అక్క బావ మా ఫ్యామిలీతో కలిసి అందరు వెళ్ళాము. ఆడ స్నానం చేయాలని పోయినాం. పిల్లలకి మోకాల దాకా ఆడ నీళ్ళు ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఆడ బాగా ఆడుకుంటున్నాము. ఆయన ఉండి నీళ్ళు తక్కువ ఉన్నాయి, ముందుకు పోదాం రండి అంటే మేము పోలేదు ఆడికి. మా బావ 2 పిల్లలు కలిసి వాళ్ళు ముందరికి వెళ్ళారు. పోయినారు వాళ్ళు. ఛాన్స్ అయిపోయింది, ఇంకా రాలేదని ట్రై చేసినాము. పోయి చూస్తే ఆడికి అసలు మేము ఊహించలేదు అక్కడ అట్లా ఏంటదని. మేము కూడా పోదాం ముందరికి అని వెళ్ళేసరికి వాళ్ళు అసలు కనిపించలేదు. వాళ్ళతో పాటు ఒక మా అన్న కొడుకు కూడా ఉండే. వాడు మధ్యలోనే దారిలోనే వస్తుంటే ఏమంటే వాళ్ళందరూ మునిగిపోయినారని, వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేడు ఆ పిల్లోడు. చాలా భయపడినాడు. వాడు కూడా కింద పడినాడంట, ఎట్లో బయటకు వచ్చినాడు. మాట్లాడే పరిస్థితుల్లో లేడు. మునిగిపోయినారు వాళ్ళు అంటే స్పాట్లో మా అక్క నేను అక్కడికి వెళ్ళాము. మా అక్క స్పాట్లో దూకేస్తే నేను పోయి మా అక్కని కాపాడాను. నేను లోపల దూకుతుంటే ఎట్లో బయటకు వచ్చాను. ఆడ మత్స్యకారులు ఉన్నారు 3. వాళ్ళు వచ్చి పిలిస్తే వాళ్ళు వచ్చి తీసినారు. ఫస్ట్ వచ్చి చిన్న పిల్లని ఫైజాన్ని తీసినారు. తర్వాత మా బావ వచ్చినాడు. లాస్ట్కి మా ఫరాన్ పెద్ద పిల్లోడే లేటుగా దొరికినాడు సార్. అక్కడికే వాళ్ళు ప్రాణాలు కోల్పోయినారు సార్. లోతుగా ఉంది సార్. ఒక 10 feet ఉంటుంది సార్ లోతు. అసలు ఆ లోతుందని మేము కూడా ఊహించలేదు. అట్లా అంత లోతుంది ఆడ. నార్మల్ అయితే ఆడ ఎక్కడ లోతు లేదు, ఆ గుంతలు ఒకటే లోతు ఎక్కువ ఉంది ఆడ. ఎవరు లేరు సార్, ఇన్స్ట్రక్షన్ లేదు. ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఆడ. తెలంగాణ నల్గొండ జిల్లా అనుముల మండల కేంద్రంలో పురాతన రామాలయంలో ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జనారెడ్డి, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మాజీ మంత్రి జానారెడ్డి కుటుంబం ప్రత్యేక పూజలు చేశారు. రాముడు దుర్మార్గులను, దుష్టశక్తులను అణచివేసి మానవాళికి ఆదర్శంగా నిలిచాడని జానారెడ్డి అన్నారు. అలాగే రామాలయ దేవస్థానం ఖర్చులను తన వారసత్వం ఉన్నంత మేరకు మేము చెల్లిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలోని సిఐడి కార్యాలయానికి పోసాని హాజరయ్యారు. ప్రతి సోమ గురువారాల్లో సిఐడి కార్యాలయంలో సంతకం చేయాలన్న కోర్టు తీర్పు మేరకు ఆయన వెళ్లారు. నెల రోజుల పాటు వారంలో 2 సార్లు సిఐడి కార్యాలయానికి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబును దూషించిన సిఐడి కేసులో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ నిబంధనలు విధించింది. కోర్టు నిబంధనల మేరకు సంతకం చేసేందుకు సిఐడి కార్యాలయానికి పోసాని వెళ్లినట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మహిళలు ఆందోళన చేపట్టారు. దళిత వాడల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తొలగించాలని మహాధర్నకు దిగారు. పలుమార్లు అధికారుల వద్దకు వెళ్లి స్పందన కరువైందని వారు వాపోయారు. అంబేద్కర్ విగ్రహం చెంతనే బ్రాందీ షాపు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే బ్రాందీ షాపు తొలగించాలని, లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
చేసుకుని మేము కూలి పని చేసుకుంటాం. ఏ రోజు తింటే ఓ మంది లేడీస్ వచ్చారంటే వాళ్ళు ఎంత స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భవిష్యత్తు సఫర్ అవుతారు కాబట్టి వచ్చారు సార్. వచ్చారు కదండి. ఇంతమంది ఆఫీసర్లు ఇచ్చామండి. ఇంతమంది ఆఫీసర్లు కలెక్టర్ కానీ మొత్తం సార్లు కానీ మొత్తం అందరూ ఇచ్చుకొచ్చాం. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరేమో చేస్తే చెయ్యండి, లేదంటారా మా పని మేము చేసుకుని మేము కూలి పని చేసుకుంటాం. ఏ రోజు తింటే ఓ రోజు తినాం. దాన్ని కూడా మేము చూపిస్తాం. మరి వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నూతనంగా మరి వైన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత నెల రోజులుగా మరి గత 3 నెలలుగా మరి ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దు అనేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత వాళ్ళు ఇంచుమించుగా 3 దళిత పేటలు ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి అధికారులకి విజ్ఞప్తి చేసి ఈ యొక్క వైన్ షాప్ ని మాకు దగ్గరగా ఏర్పాటు చేయొద్దు అనేసి అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. కానీ ఈ అధికారులు మరి ఎక్కడ ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ రోజు రాత్రికి రాత్రి దౌర్జన్యంగా మరి ఇక్కడ ఈ వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి ఒక 200 మీటర్ల దూరంలోనే ఒక స్కూల్ ఉంది, అలాగే అంగన్వాడీ ఉంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మరి ఈ వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని వెంటనే తొలగించాలి. మరి వెంటనే ఇక్కడ నుంచి షాపు వేరే దిక్కుకి తరలించాలనేసి మేము అధికారులకి ఈ రోజు ఇక్కడ దళిత కోణాల మధ్యన మద్యం షాపు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఓ పక్కనే అంబేద్కర్ బొమ్మకి సుమారుగా 100 మీటర్ల లోపలనే మద్యం షాప్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఈవేళ అందరినీ కూడా యావత్తు మమ్మల్నే కాదు యావత్తు మన రాష్ట్రంలో కూడా దళితులందరినీ అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం. అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న గ్రీవెన్సల్లో చాలా సార్లు ఫిర్యాదు చేశారు, ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేశారు, పంచాయతీ ఫిర్యాదు చేశారు. కానీ ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ ఎవరు మాకు న్యాయం చేయదంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఈ మద్యం షాపు తీసే వరకు కూడా మేమందరం కూడా ఇక్కడ ధర్నాలు కానీ రాస్తారోగాలు కానీ చేసి వెంటనే ఈ మద్యం షాపు తీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సోదరులారా. అదే విధంగా ఈ పక్కనే 100 మీటర్ల దూరంలోనే 100-150 మీటర్ల దూరంలోనే చిన్న స్కూల్ ఉంది. స్కూల్కి వెళ్ళి పిల్లలు, అంగన్వాడీ ఉంది, స్కూల్కి వెళ్ళి పిల్లలు ఈ మద్యం షాప్ నుంచి వెళ్ళాలి. అదే విధంగా మా ఇక్కడ పక్కన వెంకటేశ్వర కాలనీ, కుసువారిపేట, ఈ చిన్న కుసువారిపేట 2-3 ఎస్సీ కాలనీ ఉన్నాయి. మహిళలు పని చేసుకుంటూ ఈ ఎదురు నుంచే లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. సమాజంలో శాశ్వత విభజనను తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. అందులో భాగంగానే వక్ఫ్ బిల్లును ఆమోదించినట్లుగా వ్యాఖ్యానించారు. దిగువ సభలో బిల్లును బుల్డోజర్ చేశారని చెప్పారు. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లును కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకే సభలోకి తీసుకొస్తున్నారని సోనియా గాంధీ మండిపడ్డారు. జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6గా నమోదైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ భూకంపం గురించి జపాన్ ప్రభుత్వం ప్రజలను ఇప్పటికే హెచ్చరించింది. ప్రభుత్వ హెచ్చరికలు వచ్చినా కొద్దీ గంటలకే భూమి కంపించడంతో జపాన్ ప్రజల్లో ఒకంత వణుకు మొదలైంది. జపాన్ ప్రభుత్వం ఇప్పటికే దేశంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది జపాన్ దేశ జనాభాలో 1% జనాభాను తుడిచిపెట్టుకొని పోతుందని తెలిపింది. సముద్ర గర్భంలో 8 నుంచి 9 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం 80% ఉందని తెలిపింది. అంతేగాక దీని ద్వారా వచ్చే సునామీల వల్ల దాదాపు 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని చెప్పింది. ఇక జపాన్ క్యాబినెట్ ఆఫీస్ నివేదిక ప్రకారం 270.3 ట్రిలియన్ల
ఆర్థిక నష్టం వాటిల్లవచ్చునని వివరించింది. ఇక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, రోజువారీ సామాజిక ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పింది. అంతేగాక ఆహారం, నీరు సేకరించడం, కుటుంబ సభ్యుల తరలింపు ప్రణాళికలపై చర్చించి సిద్ధంగా ఉండాలని కోరారు.